కడప ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితో పాటు కడప ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి విజయంపై టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. కడప ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఓట్ల సునామీ ఎలా ఉంటుందో ఎన్నికల్లో చూశామన్నారు. ప్రతిపక్ష పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేశామన్నారు. ప్రపంచం ఏ విధంగా ఉందో మనం ఎప్పుడు చూడలే సునామీని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఓటరు కూడా సునామీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇవాళ ఫలితాలు మనకు వచ్చినాయంటే మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 83, 85, 94లో ఎటువంటి ప్రపంచం ఉండిందో 2024లో కూడా అదే ప్రపంచం, అదే సునామీ. ఇవాళ ప్రతిపక్ష పార్టీకి కనీసము ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి ఓటర్ మహాశయులు మేము అడుగుతాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఓటేసేదానికి ఆంధ్రప్రదేశ్కు ఓటర్లు తరలి వచ్చినారు. కానీ నీ సైకో ఈ జగన్మోహన్ రెడ్డికి కనీసం వాళ్ళ అమ్మ ఓటేయకుండా అమెరికా వెళ్ళిందంటే ఎంతటి దుర్మార్గుడు. ఒక్క తూరు ఆలోచించాలి మనమందరం కూడా. అమ్మ కొడుకు ఓటేయలేదంటే ఇవాళ ఏ విధంగా ఉందో ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఒక్క తూరు ఆలోచించాలా. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సైకో పరిపాలనకు వాళ్ళ అమ్మనే భయపడి ఈ రాష్ట్రం ఈ దేశం వదిలి అమెరికా వెళ్ళిందంటే ఇతను ఎటువంటి సైకోనో ఒక్క తూరు మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇవాళ ప్రపంచం 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురి అయినారు. పోలీసు వాళ్ళైతే 41 నోటీసులు, గృహ నిర్బంధాలు, ఎస్సీ ఎస్టీ కేసులు అరెస్ట్ చేయడం, జైలులో వేయడం, దాదాపుగా 100 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితులు. ఈ రోజున కూడా ఒక్క ఛార్జ్ షీట్ కూడా వేయలేనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆంధ్రులు మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం మంచి నినాదంతో కూడు గూడు గుడ్డ ఏ విధంగా ప్రజలకు మేము ఇస్తామని చెప్పారో ఆ విధంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్, మోడీ గారు అయితేనేమి, ముగ్గురు కూడా ఈ దినం ఎన్డీఏ కూటమిలో మేము గెలవడం నిజంగా వాళ్ళందరి ఆశీస్సులు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే నేరుగా ఇదే జగన్మోహన్ని నిన్ను తొక్కేస్తాను, నిన్ను తొక్కుతాను అన్నాడు. అదేవిధంగా ప్రజలే 5 కోట్ల మంది ఆంధ్రులు ఈ దినం జగన్మోహన్ని తొక్కేశారు. ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడో మనం అందరం చూసాం. కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు పండగ చేసుకుంటున్నాం. దానికి కారణం మన ఇండియా కూటమి, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ ఓట్లు వేసి అపోజిషన్ లేకుండా చేసినారు. వాళ్ళకి అంతా పాదాభివందనం చేస్తున్నారు ప్రజలందరికీ. అదేవిధంగా కడప జిల్లాలో ప్రతి కార్యకర్త ఈ సొంతం ఓటు, సొంతం మన ఎలక్షన్ అని అనుకొని మాధవిరెడ్డి గారికి గెలిపించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ మైనారిటీకి మొట్టమొదటిసారి మన హజ్ హౌస్ హైదరాబాద్లో కట్టించారు. ఆ ఘనత కూడా ఆయనకే. దాని తర్వాత విడిపోయినాక కడపలో